ఫస్ట్ అయితే ఇలా ఒక బాక్స్లోకి అయితే నీళ్ళు తీసుకోండి. ఎక్వేరియంలో ఉన్నాయే తీసుకున్నా ఏం కాదు. నెక్స్ట్ నెట్ తీసుకొని ఒక్కొక్క ఫిష్ని ఇలా క్యాచ్ చేసి ఇందాక మనం ఫిల్ చేసుకున్న బాక్స్లో అయితే వీటిని తీసి వేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకుందాం. ఇందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అయితే బయటికి తీసేసుకోండి. మీరు ఇలా స్టోన్స్ కూడా ఒక బాక్స్లోకి అయితే తీసివేసుకోండి. వాటిని అయితే మనం మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. అసలు స్టోన్స్ అనేది ఎందుకు వేసుకుంటారంటే ఇలా చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? ఈ డస్ట్ అనేది మనకి ఎక్వేరియంలో కనపడకుండా ఉండడానికి స్టోన్స్ వేసుకుంటారు. మీకు కావాలంటే స్టోన్స్ని నెట్తో కూడా మీరైతే తీసేసుకోవచ్చు. చేతితో రాకపోతే ఇలా స్లోగా అయితే నెట్తో కూడా తీసేసుకొస్తుంది. మీరు ఇలా ఒక చిన్న పైప్ తీసుకొని అయితే ఇలా వాటర్ అందులో ఫిల్ చేసి ఇలా ఎక్వేరియంలో పెడితే వాటర్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఇది మనం ఇల్లులు కట్టేటప్పుడు ఇంట్లో వైర్లు జాయిన్ చేయడానికి వాడతారు కదా, అదే పైపు. ఈ పైప్ కాకుండా మీ దగ్గర ఏ పైప్ ఉంటే ఆ పైప్ని అయితే వాడుకోవచ్చు. ఇలా అయితే నీళ్ళు అనేది ఈజీగా వచ్చేస్తాయి. మొత్తం ఎక్కడున్నా కూడా డస్ట్ అనేది అటు ఇటు మూవ్ చేసి పైప్ తీసేయండి. అయితే మనము ఒక స్క్రబ్ తీసుకొని ఇలా అక్వేరియంకి గ్లాసెస్ అన్నీ ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఎందుకంటే మనం ఒక సాల్ట్ వాటర్ పోస్తే అది గ్లాసెస్కి అంతా పట్టేసి అలానే ఉంటుంది, అది గలీజ్గా కనిపిస్తుంది. అందుకే ఇలా స్క్రబ్ తీసేసి నీట్గా క్లీన్ చేసేయండి. అప్పుడు నీట్గా ఉంటుంది. ప్రతిసారి కడిగినప్పుడు ఇలానే చేయండి. ఇప్పుడైతే ఇలా ఎక్వేరియంని తీసి స్ట్రైట్గా నిలబెట్టుకొని ఇందాక మనం వాటర్ తీయడానికి వాడిన పైప్తోనే ఆ పైపుని తీసుకొని ట్యాప్కి పెట్టి అందులో దాన్ని మంచిగా ప్రెషర్ పెట్టి ఒకసారి అయితే వాష్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇలా క్లీన్ చేసుకున్న ఎక్వేరియంని అయితే జాగ్రత్తగా తీసుకొని అందులో ఉన్న వాటర్ అన్నీ కింద పోసేసి ఇలా తెచ్చి మంచిగా ఒక పేపర్ వేసి దానిపైన ఇలా రివర్స్లో పెట్టండి. మనం స్టోన్స్ని క్లీన్ చేసుకునే లోపల ఇది అనేది ఆరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇందాక బాక్స్లోకి తీసుకున్న స్టోన్స్ అనేది ఇలా నీట్గా చెట్లు ఇంకా స్టోన్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకోండి. లేకపోతే చేపలకు అనేది చాలా ప్రమాదం ఇది. అలానే వేస్తే నీట్గా ఒక 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలా ఎక్వేరియంకి డ్యామేజ్ కాకుండా
2 ఇలా థర్మాకోల్ షీట్స్ అయితే తీసుకొని ఇలా జాగ్రత్తగా అయితే ఇప్పుడు ఇలా ఎక్వేరియంని అయితే తీసుకొని థర్మాకోల్స్ పైన జాగ్రత్తగా పెట్టేసుకో. ఎక్వేరియం అనేది కరెక్ట్గా ప్లేస్ అయ్యేటట్టు, ఫ్లాట్గా ప్లేస్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలా కొన్ని అయితే డెకరేటివ్ ఐటమ్స్ అనేవి తీసుకొని పెట్టుకోవచ్చు. ఇదైతే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాం. ఎలా ఉందో చూసి కామెంట్లో చెప్పండి. ఇలా మీరు ఇంకా స్టోన్స్, ప్లాంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. స్టోన్స్ అనేది అక్కడక్కడ నెమ్మదిగా యాడ్ చేసుకోండి. ఇలా మీరైతే ఇప్పుడు బాటిల్లో కానీ జగ్గులో కానీ నీళ్ళు తీసుకొని అయితే ఎక్వేరియంలో స్లోగా ఫిల్ చేసుకోండి. జగ్గులో కన్నా బాటిల్ తోటే ఫాస్ట్గా ఫిల్ చేసుకొస్తుంది. ఇలా మీరైతే నెమ్మదిగా స్టోన్స్ పైన కాకుండా స్లోగా ఫిల్ చేసుకోండి, లేకపోతే స్టోన్స్ అన్ని మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి. ఇలా ఇప్పుడు మీరు ఫిల్టర్ కానీ ఆక్సిజన్ కానీ పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అదైతే పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క ఫిష్ని అయితే మీరు స్లోగా రిలీజ్ చేసుకోండి.